హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో కొత్త మొక్కలు తీసుకువచ్చి ఈరోజు నాటాను. ఈ అర్గేఫామ్ మొక్కలు ఈరోజు తీసుకువచ్చాను. కొన్ని కొత్త కుండీలు కూడా తీసుకువచ్చాను. ఒక కుండీకి 150 రూపీస్ పడింది. 10 ఇయర్ బ్యాక్ మాత్రం 80 రూపీస్కి ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం 150 రూపీస్కి ఒకటి ఇచ్చారు. ఈ అర్గేఫామ్ మొక్కలు మాత్రం 150 రూపీస్కి ఒకటి వచ్చింది. ఇది ఒకటేమో మందార, ఒకటేమో మల్లె, ఒకటేమో సన్నజాజి. పూల మొక్కలు కూడా 3 తీసుకొచ్చాను. 50 రూపీస్కి ఒకటి వచ్చాయి. ఈ పూల మొక్కలను ఈజీగా మనం కుండీలో నాటుకోవాలి. వీటికి ఇలా తాడు కట్టి వస్తుంది, అది తీసి చక్కగా వాటిని నేను ఇలా కవర్ ప్యాక్ చేసి వస్తుంది కదా, ఆ కవర్ తీసివేసాను. కొంచెం ఇసుక వేసి చక్కగా దానికి వచ్చిన మట్టిని అందులో పెట్టాను. మన ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు వాటికి పీచు వస్తుంది కదా, ఆ పీచు అంతా ఒకేసారి సేకరించి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కుండీలో కానీ ఆ ప్లేస్లో మొక్కలు నాటుతాం కదా అక్కడ కానీ వేసుకుంటే వాటికి మంచి బూస్ట్గా పనిచేస్తుంది. చక్కగా ఇలా అన్నీ నాటుకున్నాను నేను. రోజు ఇలా నీళ్లు ఇస్తూ ఉంటే చక్కని గాలి అందిస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్వచ్ఛమైన గాలి అవసరం అండి. చక్కగా ఇలా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా లేదా కుండీలలో కానీ మొక్కలు నాటుకోండి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు నాటుతూ ఉండండి. పెద్ద ప్లేసులు ఉన్న వాళ్ళు మాత్రం వేప చెట్టు, మామిడి చెట్టు, అవి జామ చెట్టు నాటుతూ ఉండండి. ఇలా రోజు ఉదయాన్నే నీళ్లు ఇస్తూ ఉంటే అవి చల్లని గాలి వస్తుందండి. ఎండాకాలం అప్పుడు మంచిగా గాలి అందిస్తూ ఉంటాయి. ఇందులో నేను గడ్డి గులాబీ మొక్కలు నాటాను. చక్కగా అన్నీ నాటాక మరుసటి రోజు నీళ్ళు ఇస్తే చక్కని పూలు కూడా వచ్చాయి. చూడండి ఎంత పచ్చగా ఉన్న, ఎండ మాత్రం ఎలా కొడుతుంది చూడండి. ఇదిగోండి గడ్డి గులాబీ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. చూడడానికి ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. అందమైన మా ఇంటి ముందున్న పూల మొక్కలండి. గోరింట మొక్క, మందార మొక్కలు, మల్లె మొక్కలు. ఇది చిన్న మందార మొక్క అండి. కొన్ని మందారం కొమ్మలు తీసుకొచ్చి నాటాము పోయిన ఇయర్. అందులోని చిన్న కొమ్మ ఉంటే పడేయడం ఎందుకని ఆ మట్టిలో నాటాను. అది ఇప్పుడు చక్కగా పువ్వులు కూడా వస్తుంది. అది చూడండి, అది ఎంత ఉంది అసలు, 10 ఇంచెస్ కూడా ఉండదండి ఆ మొక్క. చక్కగా పూసింది. మా ఇంటి ముందున్న పూల మొక్కలు ఇలా పూలు కూడా వచ్చాయి. ఇది వైట్ మందార మొక్క అండి. తీసుకొచ్చి నాటిన తెల్లారి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి. చూడ్డానికి ఎంత అందంగా ఉంది చూడండి. ఈ పువ్వులు నేను దేవుడికి సమర్పిస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.